దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాను, వినండి. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రసరించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగా అనేక దినములు చెప్పుచూ యుండును కనుక పౌలు యాకోలపడి దాని వైపు తిరిగి, నీవు ఏమిని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయిను. చాలా దినాల నుంచి చూస్తుంది ఈయన చేసే సువార్త, ఈయన పడే కష్టం, ఈయన భక్తి జీవితం. అది ఎన్నో దినం నుంచి చదువుతుందంట. వీళ్ళు మీకోసం, మీ రక్షణ కొరకై వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినారని అక్కడున్న ప్రాంత ప్రజలందరికీ చదువుతుందంట. అయితే పౌలు గారు అది అలా చెప్పడానికి కూడా ఇష్టం లేదని, ఎందుకంటే దెయ్యం కదా. వెంటనే వెళ్ళి దాన్ని యాకోలు పడి ఆమె ఉన్నటువంటి దయ్యాన్ని పారిపోలేదు. ఎందుకంటే నా కోసం చెబుతుంది, సంతోషించట్లా. అయ్యో ఆ బిడ్డ చాలా బాధపడుతుంది ఈ దురాత్మ వల్ల అని ఆమెని ఆ దురాత్మను పారిపోలేరు. ప్రియులారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దురాత్మను ఎప్పుడు కూడా మాట్లాడనివ్వకూడదు. సేమ్ టు సేమ్ యేసు ప్రభువు వారు సేవ ఎలాగ చేశారు, పౌలు గారు అలాగ చేశారు. ఈ రోజు దురాత్మను మాట్లాడకపోయినా మాట్లాడిపిస్తున్నారు సేవకులు. ఇది చాలా పెద్ద తప్పు. మాట్లాడనివ్వకూడదు. దేవుని యుద్ధం మనం విచారణ చేయకూడదు. దీన్ని ఖచ్చితంగా యేసు ప్రభువు వారు ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఖండించాలి అంతే మనం.